హాయ్ అండి. గోమాతకి ఏ ఆహారం పెడితే మనకి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సకల కష్టాలు తీర్చే గోమాతకు మనం పెట్టే ఆహారము మనకొచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో కూడా నేను చెప్తాను చూడండి. నానబెట్టిన ఉలవలు ఈ వృత్తిలో నిలకడ వస్తుంది. బొబ్బర్లు ధనాభివృద్ధి, తోటకూర బెల్లం రెండుకు కలిపెట్టండి, ప్రశాంతత, దారిద్ర్యం తొలుగుతుంది. తర్వాత పిల్లలకి తెలివితేటలు పెరుగుతాయి, మంచి చదువు అది కూడా వస్తుంటుంది. కందులు కోపం తగ్గుతుంది, మినుగులు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, శనగలు ఆధ్యాత్మిక చింతన, పెసర్లు విద్యాభివృద్ధి కలుగుతుంది, బంగాళదుంపలు నరఘోష నివారణ కోసమని, క్యారెట్ వ్యాపార అభివృద్ధి, బీట్రూట్ పాలకూర రెండుకు కలిపెట్టండి, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది, దోసకాయలు శత్రు నివారణ, టమాటాలు వివాహ ప్రాప్తి కోసం, వంకాయలు సంతాన ప్రాప్తి కోసం, అరటిపండ్లు ఉన్నత పదవి కోసం, బెండకాయలు మనోస్థైర్యం కోసం, దొండకాయలు మానసిక ప్రశాంతత కోసం, మినగపిండి బెల్లం రెండు కలిపెట్టండి, అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, గోధుమ పిండి బెల్లం రెండు కలిపెట్టండి, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, పెసరపప్పు నానపెట్టింది ఇంద్రియ నిగ్రహణ కోసం, కందిపప్పు నానపెట్టింది రుణ విముక్తి కోసం, మినగపప్పు నానపెట్టింది ఆరోగ్య ప్రాప్తి కోసం, పచ్చి శనగపప్పు నానపెట్టింది కుటుంబ కలతలు ఏవైనా ఉంటే కనుక తొలగిపోతాయి, పొట్టు పెసరపప్పు నానపెట్టింది బుద్ధి కుశలత విద్యాభివృద్ధి కలుగుతుంది. ఈ గోమాతను పూజించండి, ఆదరించండి, సకల శుభాలను సకల సౌభాగ్యాలను పొందండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి చెప్పండి నా ఛానల్ గురించి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.